టీఆర్పీలో భారీ చేరికల జోరు. నిర్మల్ జిల్లాలో భారీగా జైనింగ్స్. లోకేశ్వరం నుంచి పలువురు మాజీ సర్పంచ్లు నాయకుల చేరిక. కండువ కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు సాయి మోహన్. కొండేటి రవికి లోకేశ్వరం మండల టీఆర్పీ బాధ్యతలు అప్పగింత. ఇక్కడ మాజీ సర్పంచ్లు ఇక్కడ టీఆర్పీ పార్టీలకు భారీ చేరికలు జరిగినాయి. నిర్మల్ జిల్లాలో భారీగా జైనింగ్స్ అయ్యారు. దానికి సంబంధించిన వార్తకు చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా పలువురు శనివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. లోకేశ్వరం మండలం కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ సమక్షంలో వీరంతా టీఆర్పీలో జాయిన్ అయ్యారు. పార్టీ కండువ కప్పి గైని సాయి వారందరినీ టీఆర్పీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండేటి రవిని లోకేశ్వరం మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా సాయి మోహన్ నియమించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా కమిటీ నాయకులు రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, మల్లన్న ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. టీఆర్పీ గ్రామాన గడప గడపకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సంస్థాగత టీఆర్పీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలకు టీఆర్పీ రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందన్నారని ఒక వార్తను చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇక్కడికక్కడ భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మనం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అరాచకమైన విధ్వంసమైన పరిపాలన చూసినాం. ఆ విధ్వంసమైన పరిపాలనలో నిజంగా చాలామంది బీఆర్ఎస్ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీలకు చేరుతున్న నేపథ్యం చూస్తున్నాం. వివిధ నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. రానున్న రోజులలో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే సోమరితనంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కాలేవడం ఖాయం. 100% ప్రతిపక్ష హోదాను ఇప్పుడు మాత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ఫిలప్ చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏది అధికార పార్టీ చేస్తున్న అన్యాయాల, అక్రమాలపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100% ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 100% ప్రజల సమస్యలపైన కొట్లాడటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. దాన్ని నిజంగా ప్రజలు గమనించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితేనే నిజంగా ప్రతిపక్షం బలంగా ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలో తీసుకొచ్చుకుంటే ఇంకా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా పెద్ద ఎత్తున జైన్ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది నిర్మల్ జిల్లాలో భారీగా జైనింగ్స్ అయ్యారు. లోకేశ్వరం నుంచి పలువురు మాజీ సర్పంచ్లు, నాయకులు చేరిక అయ్యారట. కండువ కప్పి ఆహ్వానించిండు జిల్లా అధ్యక్షుడు సాయి మోహన్ అని ఒక వార్త.